ఒక కళాఖండం చూసి ఇద్దరు ఫ్రెండ్షిప్ ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారడం అలాంటిది ఒక ప్లాట్ లైన్ తీసుకుంటారు. పిచ్చిమోహం పిల్లకి పాపం పతకి సెలెక్ట్ చేసుకోవడమే రాదు. ఆ అమ్మాయిని పడేస్తాడు అనమాట. ఎలా పడేస్తాడంటే పానీపూరి తినిపించి హాస్పిటల్లో పడేస్తాడు. హలో గ్యాస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమారాజ్. ఒక కళాఖండం చూసి అదే పతంగ్ సినిమా. ఈ సినిమాలో ఒక బొక్కలో స్టోరీ తీసుకుంటారు అనమాట. ప్రస్తుతం బయట జరిగే ఒక దరిద్రమైన ఇద్దరు ఫ్రెండ్షిప్ ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారడం అలాంటిది ఒక ప్లాట్ లైన్ తీసుకుంటారు. దానికి సెలెక్ట్ చేసుకున్న ఆ అమ్మాయి క్యారెక్టర్ ఉంటుంది కదా, పిచ్చండి ఇది. ఆ పిచ్చి మొహం పిల్లకి పాపం పతకి సెలెక్ట్ చేసుకోవడమే రాదు. దాన్ని తీసుకుపోయి ఇద్దరు అబ్బాయిలు దానిలో చేసి వాళ్ళిద్దరిలో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. దానికి బుర్ర తక్కువగా పతంగ కాంపిటీషన్ పెడతారు. దీనికన్నా ముందు ఏం జరుగుతుందంటే ఈ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకడు ఆ అమ్మాయిని పడేస్తాడు అనమాట. ఎలా పడేస్తాడంటే పానీపూరి తినిపించి హాస్పిటల్లో పడేస్తాడు. మండుతున్నట్టుంది. అలా పడేసిన తర్వాత వాడు ఆ అమ్మాయిని వాళ్ళ ఫ్రెండ్కి ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఫీలింగ్స్ పుడతాయంట. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. ఎలా సరే పోనీ ఫీలింగ్స్ పుట్టాయి అనుకుందాం. పోనీ ఆడికే స్టిక్ ఏముంటుంది ఆ అమ్మాయి? లేదు, మీరిద్దరూ నాకు ఇష్టమే, వాడు మంచోడు నువ్వు మంచోడివి, మీరిద్దరు డిసైడ్ చేసుకోవడానికి కాంపిటీషన్ పెడుతుంది. నువ్వు ఎవరన్నా పెద్ద ఎలిజబెత్ రే ఉంటున్నావా? ఈ గురించి యుద్ధాలు జరగడానికి బొక్క బ్లడీ ఇడియట్. వీడు ఎక్కడా దిక్కులేనట్టు ఆ పోరిని తీసుకుపోయి వాడి దగ్గరే ట్యూషన్ కూర్చోబెడతాడు. వాళ్ళిద్దరూ వేసుకుంటా ఉంటారు. చండాలం, దరిద్రం. వాడు సిగ్గులేనోడు, వాడు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అనేటోడు వీడిని మోసం చేస్తాడు. అట్లాంటి క్యారెక్టర్ బయట ఎవరైనా ఇన్స్పిరేషన్ తీసుకుంటున్న పరిస్థితి ఏంటి? ఉన్నారు, కాకపోతే అట్లాంటి వాళ్ళు బయట ఉన్నారు. పైకి వాడు నార్మల్గానే ఉంటాడు. వాళ్ళిద్దరూ కలిసి వీడిని మోసం చేస్తూ ఉంటారు అనమాట. వీడికి తెలిసిన తర్వాత చాలా హర్ట్ అయిపోతాడు, పోయి పడేయాలనుకుంటే మనం కొడతాడు. దీన్ని క్యాష్ చేసుకోవడానికి సంథింగ్ ఏదో పెద్ద కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేస్తారు దీన్ని పతంగ్ కాంపిటీషన్. బొక్క ఫోర్సిబుల్ గా కామెడీ పెట్టడానికి ట్రై చేశారు. ఏంటంటే ఈ సెకండ్ హీరో ఉంటాడు కదా, వాడు బొక్కడగాడు, వాడి పేరేందో తెలియదు, అరుణో బొక్క, వాడి పేరు కూడా గుర్తులేదు, అంత దరిద్రమైన సినిమా. వాళ్ళ అయ్యా నేను పెద్ద ఛాంపియన్ని అని చెప్పి వస్తాడనమాట. పతంగులకి ట్రైనింగ్ ఇస్తాడు. రామా రోత. వీడు దివాళీకి ఆ అమ్మాయిని ఇంటికి ఇన్వైట్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ గాడు అమ్మాయి పైన పోయి ముద్దులు పెట్టుకుంటా ఉంటారు. ఏం రోత అండి అది, దరిద్రం. ఎందుకు రాయాలనిపిస్తుంది ఇట్లాంటి సినిమాలు? నాకు అర్థం కాదు. లిటరల్లీ కోపం వచ్చింది నాకు. పోనీ అమ్మాయి ఏమన్నా సిన్సియర్గా వాడినే లవ్ చెప్తానా అంటే లేదు, ఇద్దరిలో ఎవరు కావాలో తెలియదంట. గౌతమ్ మేనన్ లాస్ట్లో వచ్చి చెప్తాడనమాట, నీకు బొరలేదు, నువ్వు లవ్ పనికిరావు, నీది లవ్ కాదు అని చెప్పి చెప్తున్నా. ఇందులో నేను హీరోయిన్ ఏమనట్లేదు, హీరో వాళ్ళని ఏమనట్లేదు. ఆ క్యారెక్టర్స్ నాకు ఎలా అనిపించాయి అంటే నచ్చలేదు. చండాలంగా ఎందుకు అట్లాంటి వాళ్ళు బయట ఉన్నారు, వాళ్ళ మీద కోపం అంతా నాకు సినిమాలో వచ్చింది. మళ్ళీ లాస్ట్లో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ దోస్తాన ఎలా స్టార్ట్ అయింది అదంతా గుర్తు తెచ్చుకొని కలిసిపోతారు. బొక్క మరి ఇదంతా తీసావా? మరి స్టార్టింగ్ నుంచి ఇంత ల్యాగ్ దొబ్బింది ఎందుకు? వాళ్ళిద్దరే కలిపేది అయితే దొబ్బే, నీకు అవసరం లేదు మాకు అని చెప్పి ముందే చెప్పచ్చు కదా. ఈ బొగ్గాలు ఇద్దరు మధ్యలో వస్తే ఆ అమ్మాయి వచ్చి లాస్ట్ బిజినెస్ ప్లాన్ చెప్తుంది వీళ్ళిద్దరికి. వీడు డిప్రెషన్ టైప్ లో ఉంటాడు, వీడు బొక్కగాడు, వాడికి ఏమీ రాదు. ఇంకా డిస్గస్టింగ్ థింగ్ ఏంటంటే సెకండ్ హీరో గాడు వాడి చెల్లిని వీడికి ఇచ్చి సెడి చేయాలనుకుంటాడు. అప్పుడు వీడు దీన్ని తగులుకోవచ్చు కదా అని. రొట్ట బయట చూసే రొట్ట అంటా తీసుకొచ్చి సినిమాలో పెట్టారు. ఇంకా వాళ్ళ చెల్లి క్యారెక్టర్ ఉంటుంది. వాళ్ళ చెల్లి క్యారెక్టర్ ఫస్ట్ లో నీట్ గానే ఉంటుంది, ఆమెకి డాన్స్ వచ్చేది అన్నట్టు. పిచ్చి దాని తీరు బిహేవ్ చేస్తాడు. ఏదైతే పతంగ్ కాంపిటీషన్లు ఉంటారో పిచ్చి లెక్క బిహేవ్ చేస్తూ ఉంటారు. రోత ఏంది, కొన్ని సీన్లు ఉంటాయి చపరీగాల తీరు బిహేవ్ చేస్తాడు వీడైతే ఫస్ట్ హీరో గాడు.
వాడి ఫోటో పేపర్లో వచ్చింది, వాడి గర్ల్ ఫ్రెండ్ని వాడి బెస్ట్ ఫ్రెండ్ లేపుకపోయాడు అని చెప్పి వాళ్ళందరూ కొడితే వీడు ఏదో ఫేమస్ అయిపోయినా అనుకుంటాడు. చప్రి గారి దగ్గర స్పెక్స్ పెట్టుకొని అయితే ఎవడు దేకడు, బయట చప్రి గారు అంటే ఎవరు దేకరు. ఇన్స్టాగ్రామ్లో లైక్లు వ్యూస్ వచ్చినా కానీ అలానే వీళ్ళని కూడా ఎవడు దేకరు. అయ్యి బాబాయ్, ఎప్పుడైపోతుందా ఆ కాంపిటీషన్ ఒక 40 నిమిషాలు పెడతాడు, బొక్కల కాంపిటీషన్ అది. ఆడేదో విఎఫ్ఎక్స్ పెడతాడు, ఏం అర్థమై సాగుతుంది ఆ పతంగులు తెగేదానికి. అది కూడా పెద్ద ఏమనిపించలేదు. గౌతమ్ మేనన్ క్యారెక్టర్ పెట్టినందుకు ఒక జస్టిఫికేషన్ అయితే ఉంది. ఆయన వచ్చి లవ్ ఇస్ ప్యూర్, ఇది కాదు, ఇదంతా మీరు చేసేదంతా అది కాదు, మీది గొలా అని చెప్తాడు నీట్గా. ఈ చూసి సిరాకు దొబ్బింది ఆ సినిమా. నేను ఫార్వర్డ్ బటన్ నొక్కుంటూ చూసిన. ఫస్ట్ అయితే తీసేసిన, అసలు ఫస్ట్ చూడలేకపోయినా మళ్ళీ రెండోసారి పెట్టుకొని పూర్తిగా చూడడానికి ఓపిక తెచ్చుకోవాల్సి వచ్చిన సినిమా అది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.